మౌలి వ్లాగ్స్‌కి స్వాగతం. ఈరోజు మన ఫ్యామిలీ మెంబర్స్‌తో నేనొక విషయాన్నయితే షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ముందుగా అందరికీ కూడా హ్యాపీ మదర్స్ డే. ఈరోజు మా వారు పేపర్ చదువుతుంటే నాకెందుకో ఇడియప్పం తినాలనిపిస్తుంది అని చెప్పాను. ఆయన విన్నారో లేదో కూడా నేను చూడలే. నా వంట పనంతా ముగించుకొని నేను బయటకొచ్చిన తర్వాత ఆయన లోపలికొచ్చారు. "ఏం చేస్తున్నారా?" అంటే, "ఇడియప్పం తింటా అన్నావు కదా! నేను చేస్తా" అన్నారు. ఓహో! ఎంత మహద్భాగ్యం దొరికింది అని అనుకుని, సరే ఏం చేస్తున్నారో చూద్దాం అని చెప్పేసి, నేను వీడియో తీసుకుంటా అయితే అంటే, తీసుకుంటే తీసుకో లేకపోతే మానేయి అన్నారు. అయితే నేను ఈ మూమెంట్‌ని క్యాప్చర్ చేసుకోవాలనుకున్నాను కాబట్టి వీడియో అయితే తీశాను. ముందుగా ఆయన ఏం చేశారో ఆ ప్రాసెస్ అయితే చెప్పేస్తా. మధ్య మధ్యలో కొంచెం కామెడీ కూడా జరిగింది. అది కూడా చెప్తూ ఉంటాను. రన్నింగ్ కామెంటరీ మాట. ముందుగా స్టవ్ వెలిగించి నేను ఇలా ఇలా చూపిస్తానంట. అందుకు ఆయన కూడా అలాగే చూపించారు. తర్వాత ఒక గిన్నె పెట్టుకొని అందులో 1:30 గ్లాసు వాటర్ పోసుకున్నారు. అలాగే కొద్దిగా సాల్ట్ వేసుకొని దేని గురించో వెతుక్కుంటున్నారు కిచెన్ అంతా. దేనికంటే నెయ్యి కావాలట. అయితే అక్కడే ఉందని చెప్తే నెయ్యి తీసుకొని నెయ్యి ఎంత వేయాలో మళ్ళీ మర్చిపోయారట. ఒక వీడియో చూసి ఆ వీడియోలో ఎలా చెప్పారో అదే చేస్తున్నారు ప్రాసెస్ అంతా గూడా. అయితే వాళ్ళు ఒక స్పూన్ నెయ్యి వేయమన్నారంట. ఒక్క స్పూన్ నెయ్యి కరెక్ట్‌గా పడిందా లేదా అని చెప్పేసి ఆ స్పూన్‌ని తెగ దులిపేస్తున్నారు. దులిపేసి అలా ఉందా, ఇప్పుడు దాన్ని నేనైతే చెయ్యి పట్టి ఇలా ఇలా చూపిస్తానంట. ఈలోపు ఏదో నెతుక్కుంటున్నారు. చెప్తున్నారు, "నువ్వైతే ఇలా ఇలా చెయ్యి పెట్టి చూపిస్తావు. నేను అలా చూపించను" అని ఏదో నెతుకుతున్నారు. ఏం నెతుక్కుంటున్నారండి అన్నా. అంటే, "ఆ! అదే వరిపిండి కావాలి ఎక్కడుందో" అని జెప్పేసి వెతుక్కుంటున్నా అన్నారు. అంటే, "అదో అక్కడ కనిపిస్తుందా? పింక్ డబ్బాలో అయితే వరిపిండుంది" అన్నా. వరిపిండి తీసుకున్నారు. తీసుకొని ఇవన్నీ చేసేలోగా నీళ్ళు బాగా మరిగిపోయినాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసారు. స్టవ్ ఆఫ్ చేసేసి, ఒక కంచం తీసుకొని అందులోనే ఒక గ్లాసు వరిపిండయితే వేసేశారు. వేసేశారు. మళ్ళీ చేత్తో ఇలా ఇలా అంటున్నారు. అందులో పౌడర్ ఏమన్నా ఉంటే కిందకొచ్చేస్తదంట వరిపిండి. అంటుకుపోయిందంట. అందుకని చెప్పేసి మళ్ళీ నేను తిట్టుకుంటాను అని చెప్పేసి శుభ్రంగా గ్లాస్‌ని బాగా క్లీన్ చేసి పెడుతున్నారు. చూస్తున్నారా అంతాని? ఇప్పుడు అందులోనే ముందుగా మరిగించి పెట్టుకున్నారు కదా వేడి నీళ్ళు, అవైతే వేసేస్తున్నారు. వేసేస్తున్నాడు గానీ, అలా ఏస్తన్నారేంటండి అంటే, ఆ వీడియోలో అలాగే పెట్టారంట, అలాగే చెయ్యాలి. సో, అందుకని చెప్పేసి ఎందుకు గొయ్యి కింద తీసి అందులో వేసుకుంటే వేడి నీళ్ళు ఈవెన్‌గా స్ప్రెడ్ అవుతుంది గదా! అంటే, అవునవును సిమెంట్ కూడా ఇలాగే కలుపుతారన్నారు. సిమెంట్ కలపడానికా అని నవ్వుకుంటూ, జాయిగా నీళ్లు పోసుకొని చెయ్యి పెట్టేద్దాం అన్నారు. చెయ్యి పెడితే తోలు ఊడిపోతుంది, మరిగిపోయినియి నీళ్ళు, అలా వద్దు. స్పూన్ ఏదన్నా పెట్టి కలుపుతూ ఉండు సరిపోతుందంటే, అవసరం లేదు నేను ఇలాగే కలిపేస్తాను వేడి వేడిగా ఏం చెయ్యి కాలదని ఫస్ట్ చేత్తో కలిపారు. చేత్తో కలిపితే పాపం చెయ్యి కాలిందండి. కాలినా సరే ఏదో ఇంకా తప్పదు కదా! అని స్పూన్ ఇస్తే మగవాళ్ళు కదా! సో, దానికి అహో అన్నది అడ్డొచ్చినట్టుంది ఫస్టు. కానీ చెయ్యి కాలుతుందని జెప్పేసి మళ్ళీ స్పూన్ తీసుకొని కలపడం అయితే స్టార్ట్ చేశారు. ఇందాక నేను చెప్తే సిమెంట్ కలిపినట్టు కలపాలన్నారు కదా! ఇప్పుడు అదే ప్రాసెస్‌ని ఫాలో అవుతున్నారు. చూస్తున్నారా? ఇంట్లోనే ఉంటారు గానీ ఏమీ తెలీదు. కానీ ఈరోజు ఎందుకో ఇడియప్పం నా గురించి 4, 5 వీడియోలు చూసిన తర్వాత ఇడియప్పం అయితే చేస్తున్నారట. స్పూన్ పట్టుకున్నాను నన్నెందుకంటే చెయ్యి కాలితే స్పూన్ పెట్టి కలుపుతారు. మనం చెప్పాం వాళ్ళు వినాలి కదా! అని అనుకుంటే పాపం చెయ్యి కాలింది కదా! ఈసారి స్పూన్ పెట్టినే కలుపుకుంటున్నారు. చూసారా? మీలో ఎవరైనా కొత్తగా వ్యూ చేస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. ఇలా ఇలా కలుపుతూ ఉండాలట. మధ్య మధ్యలో ఆ వేడి వేడి నీళ్లు పోసుకొని కలుపుకుంటూ ఉండాలన్నారు. ఆ పక్కన పెట్టుకుని వీడియోని అది చూస్తా ఆయన చేస్తున్నారు. అర్థమైందా? ఇందులో ఇంకొక జోక్ కూడా ఉంది. వస్తుంది కదా! అప్పుడు చెప్తా. "ఏవండీ ఎందుకండి ఇవన్నీనంటే, నువ్వు అడక్క అడుగుతావా? ఒకవేళ చేసి పెడదామన్నా నాకు టైం కుదరదు. ఇవాళ కొంచెం ఫ్రీగానే ఉన్నాను కదా! సో, చేసి పెడతా" అన్నారు. అది మదర్స్ డే స్పెషల్ అని చెప్తూ ఉన్నారు. ఎందుకంటే మా హస్బెండ్‌కి మదర్ లేరండి. సో, ఆవిడెక్కడున్నా కానీ ఈ మూమెంట్ చూసుంటే గనక చాలా హ్యాపీగా ఫీల్ అవుతారని మాత్రం తెలుసు. ఇలాగా వాళ్ళ అమ్మకి చేసి పెడదాం అనుకున్నారట. ఆవిడ లేని మూలన నాకు చేసి పెడుతున్నారు. ఈ మహద్భాగ్యాన్ని ఈరోజు నేనైతే తీసుకున్నాననమాట. ఎలా వస్తుందో చూడాలి మరి. ఇడియప్పమా లేతే సిమెంట్ కలుపుతున్నట్టు కలుపుతున్నారు కాబట్టి
ఎలా ఉంటుందో అని కొంచెం భయపడ్డాను. ఎక్కడైనా ఏదన్నా కొంచెం మెయింటెనెన్స్ తగ్గుతుందేమో అనుకుంటే, అబ్బా! ఓవర్ నీట్‌నెస్, ఓవర్ క్లీనింగు. ఏంటంటే నేనేదన్నా తిట్టేసుకుంటాను, పని ఎక్కువైపోయిందంటానని చెప్పేసి, మళ్ళీ అరుస్తానని చెప్పేసి ఆయనే చేస్తున్నారు. ఇంత ప్రేమగా నా గురించి చేస్తుంటే నేనెందుకు అరుస్తాను చెప్పండి? కాకపోతే ఆయన ఏం చేస్తున్నాడా అని వీడియో తీస్తున్నా. ఆ పక్కనే వేరొక చోట ఆయన ఫోన్ పెట్టుకొని చూస్తూ చేస్తున్నారు. మళ్ళీని చెయ్యి పెట్టి కలిపారటండి అందులోని. స్పాచులా ఉందా అని అడిగారు. ఉందండి అన్నాను. అబ్బా! మనకు స్పాచులా మన వల్ల అవ్వదని చెప్పేసి ఆయన చేత్తో అయితే కలుపుకోవడానికి స్టార్ట్ చేశారు. కొంచెం వేడిగానే ఉంది ఇంకాని. మీకు అర్థమవుతుంది కదా! చూస్తుంటేనే అర్థమవుతూ ఉంటుంది. మా చిన్న బాబు అయితే లేడు. అమ్మమ్మ వాళ్ళ ఇంటికెళ్ళాడు. అదే మా మమ్మీ వాళ్ళ ఇంటికెళ్ళాడనమాట. పెద్దవాడైతే షటిల్‌కెళ్ళాడండి. ఇంకా రాలేదు. వాడొచ్చేలోగా నేను వంట కూడా చేసేసుకున్నాను. ఎండాకాలం కాబట్టి ఎంత త్వరగా అయిపోతే అంత మంచిదనిపించింది. అన్నీ క్లీన్ చేసేసుకున్నాను మహాశయ అని చెప్తే, "అబ్బబ్బే! నువ్వు అడిగవు నా కోసం ఇడియప్పం. నేను చేసి పెట్టాలి. ఎలాగైనా చేసి పెట్టేయాలి. వస్తది. డెఫినిట్‌గా చేసేత్తాను" అని ధీమాగా నలభీమ పాకం అవి ఇవి చెప్పుకుంటూ పాపం ఏదో ఆయనకొచ్చి రానట్టయితే చేస్తూ ఉన్నారు. కానీ మనకి చేసి పెట్టాలి అన్న భావన కలిగింది కదా! దాని ముందు ఎంత పనైనా ఈజీగా చేసుకోవాలనిపించిందండి నాకు. చాలా సంతోషంగా అయితే ఏం చేస్తున్నారో వీడియో తీసుకుంటున్నాను. ఇక్కడ 1:30 గ్లాసులు వాటర్ అయితే తీసుకున్నారు. ఒక గ్లాస్ పిండయితే తీసుకున్నారు. మీలో ఎవరైనా బ్యాచిలర్స్ గానీ, మెన్ గానీ చూస్తుంటే గనక వాళ్ళ వైఫ్‌కి చేసి పెట్టడానికి బావుంటుందని వీడియో తీశాను. సో, ఇలా మొత్తం ఒక ఉండలా చేసేసుకొని, ఇప్పుడు మనం జంతికలు వేసుకుంటాం గదా! అదైతే తీసుకున్నారు. తీసుకొని చూపించారు గానీ, చిల్లులు చిన్నగా ఉంటాయి కదా! అదైతే తీసుకోవాలండి. కొంచెం పెద్ద సైజులో ఉన్నవే తీసుకున్నారు. నేను గూడా చూడలేదు. మధ్యలో బయటికెళ్ళొచ్చాను. వీడియో ఆన్ చేసేసి, దానికి నెయ్యి రాసుకొని, జంతికల గొట్టు ఉంటుంది కదా! అదంట నెయ్యి రాస్తే స్మూత్‌గా వచ్చేస్తదని చెప్పారట వాళ్ళు. అందుకు రాస్తున్నారు. ఇంట్లో నేను ఎన్నో సార్లు జంతికలు చేశా. ఆ! ఎప్పుడు గూడా ఇలా చేసావు, అలా చేసావు అని అనలేదు గానీ, వచ్చి చూడడం గూడా చెయ్యరు. ఎప్పుడైనా ఆయన వంట చేస్తే బావుంటుంది. ఏంటంటే బెండకాయ, కోడిగుడ్డు పులుసు చేస్తారు. చాలా చాలా బా చేస్తారు. అలాగే పులిహోర. బిర్యానీలు, నాన్ వెజ్ ఐటెమ్స్ నేను బా చేస్తా అంటారు. సో, ఎలా అయితేనో అది ఓన్‌గా చేసేసి దానికా నెయ్యి అప్లై చేశారు కదా! అలాగే ఇడ్లీ పాత్ర ఎక్కడుంది అని అడిగితే గనక తీసిచ్చాను. ఇడ్లీ రేకులను ఒకసారి కడిగేసి నీట్‌గా గుడ్డ పెట్టి తుడిచివ్వాలి. మనకి ఇదొక పనండి. ఈళ్ళు చేసేది చూసి చేస్తా ఉంటారు. మధ్యలో మనం అది కావాలి, పిండి కావాలి, ఇవన్నీ చేసే బదులు మనమే హ్యాపీగా చేసుకోవచ్చు. అంత ఈజీగా. 10 నిమిషాల్లో అయిపోయే పని కూడా వీళ్ళు గంట సేపు చేస్తారండి. మా వారు కరెక్ట్ మెజర్‌మెంట్స్ తీసుకొని సేమ్ అది ఎలా ఉందో అలాగే చేస్తున్నారు. యాజ్ ఇట్ ఈజ్. ఇంతకీని ఇది ఉంటుంది కదా! జంతికల గొట్టం అది వేరేగా ఉందట. మన ఇంట్లో అటువంటిది కూడా ఉండాలి కదా! అటువంటిది లేదేంటి అని అడిగారు. ఏమో మరి మీరేం చూస్తున్నారో నాకు తెలీదు చూపించండి అంటే, అబ్బబ్బే! నేనే ఆ వీడియోని చూసి చేస్తూ ఉంటాను. నువ్వు కూడా వీడియోస్ చూస్తూ ఉంటావు. చాలా బా చేస్తారని చెప్తావు కదా! అన్నారు. సరే నేను చాలామంది వీడియోస్ చూస్తూ ఉంటాను. అందులో ఎవరో అంటే, ఇప్పుడు నేను చేసేదాన్ని బట్టి నువ్వే చెప్పేస్తావు అన్నారు. సరే అన్నాను. మన ఇడ్లీ రేకులకి నెయ్యి అయితే రాసుకున్నారండి. ఇప్పుడు అందులోనే మనం జంతికలు ఎలా వేసుకుంటాం? అలాగే ఈ ఇడియప్పాన్ని కూడా వేసేసుకోవాలట. చూడండి ఎలా చేస్తున్నారో. బాగా మందంగా వేసుకోకూడదు. అలా అని పల్చగా కూడా వేసుకోకూడదు. సమానంగా ఉండాలట. ఇందులో సమానత్వం అయితే పాటించాలటండి. కొద్దిగా వేసుకున్న తర్వాత మనకి ఇడ్లీ ఎంత పిండి పడుతుందో అంత పిండి వేసేసుకొని కట్ చేసేసుకుంటున్నారు. అంతే. చాలా ఈజీగానే అయిపోతుంది ప్రాసెస్ అంతా గూడా ఇడియప్పం. నిజంగా చెప్పాలంటే కేరళ స్పెషల్ ఇడియప్పం చాలా చాలా బావుంటుంది. ఇది అంతకు మించి ఉంటుంది. ఎందుకో చెప్పనా? ఇంత ప్రేమగా హస్బెండ్ చేసి పెడుతున్నప్పుడు ఏ వైఫ్‌కి ఉండదు చెప్పండి? ఎప్పుడూ వాళ్ళ బిజీలో వాళ్ళుంటూ ఉంటారు. మనకసల చేసి పెట్టడమే ఎక్కువ. అందులో వంకలు పెట్టాలంటే ఇంకా అవసరం గాదు గదా! ఈరోజు పాపం మా వారికి నా మీద ప్రేమ పొంగి పొర్లిపోతుంది.
అందుకని చెప్పేసి ఈ ఇడియప్పం అయితే చేశారని అర్థమైంది. మొత్తం అంతా కలిపి ఒక ఇడ్లీకి ఎంత పడుతుందో అంతొచ్చిందండి. కొలత అయితే మీకు ఈజీగా ఇప్పుడు మనం ఇడ్లీ పాత్రలో అడుగు నీళ్ళు వేసుకుంటాం కదా! అలా నీళ్ళు వేసుకోవాలి. మా వారు అది కూడా వాళ్ళు చెప్పినట్టే చేస్తున్నారన్నమాట. ఆ వీడియో పెట్టుకొని. సరే ఇది ఉడికిందా లేదా అని ఇతనికి ఎలా తెలుస్తుంది? ఇడియప్పం. నాకైతే ఇంకా అంచనా ఆనమా వచ్చేస్తూ ఉంటుంది కదా! కొన్నాళ్ళతో మనం చేసేటప్పటికి. దీనికి ఎలా తెలుస్తుంది అని అనుకున్నాను నేను. ఇప్పుడు ఆ ఇడియప్పాలని అదే ఇడ్లీ ట్రే ఉంది కదా! మొత్తం పెట్టేసినవి. అవి ఆ కుక్కర్‌లో అయితే పెట్టేసుకున్నారు. మూత పెట్టేశారు. మూత పెట్టేసి లో టు మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకున్నారు ఫస్ట్. మళ్ళీ ఆగి దాన్ని హై ఫ్లేమ్‌లో పెట్టారు. మళ్ళీ ఆగి దాన్ని లో ఫ్లేమ్‌లోకి పెట్టారు. ఏంటబ్బా! అనుకుంటే గనక ఏంటంటే అందులో చెప్పారట 6 నిమిషాలు హై ఫ్లేమ్‌లోని, 3 నిమిషాలు లో ఫ్లేమ్‌లోని, ఒక 5 నిమిషాలు కట్టేసి ఉంచాలట. అందుకని టైమర్ పెట్టుకొని మరీ వెళ్లారు. ఆ టైమర్ అయిపోయిన తర్వాత వచ్చి చూస్తే గనక అయిపోయిందండి. చక్కగా కుక్ అయిపోయినాయి అవి. ఇప్పుడు వాళ్ళు చెప్పారు కదా! మరొక 5 నిమిషాలు అలా వదిలేయాలని చెప్పేసి అలా వదిలేశారు. నిజంగా ఇంత బాగా వస్తాయని నేనైతే అనుకోలేదు. కానీ చాలా చాలా బా వచ్చినియి. ఇంతకీ ఏ వీడియో చూస్తున్నారో చెప్పలేదు కదా! నాకే కాదు మీలో కూడా చాలా మందికి ఇష్టమైన యూట్యూబర్ అటండి. మరి మీరే చెప్పాలి ఎవరెలా చేస్తూ ఉంటారో. బా వచ్చినియండి. చూసారా ఇడియప్పం అయితే రెడీ అయిపోయింది. వాళ్ళు అరిటాకులో అయితే వేసి పెట్టారటండి. చూసారు ఇంట్లో అరిటాకులున్నాయేమో. అరిటాకులు ఏమి లేవంటే ఇంటి ఎదురుగుండానే బాదం చెట్టు ఉంది. ఆకులు కోసుకొచ్చి మరి అందులో పెట్టి నాకు సర్వ్ చేశారన్నమాట. ఇంత ప్రేమగా సర్వ్ చేసిన ఆ కర్రీ నేనే చేసుకున్నాను. ఎందుకంటే అంతకు ముందే వంట చేసేసాను. ఇవాళ చికెన్ కర్రీ. ఆ ఇడియప్పం మాత్రం ఆయన చేశారు. రెస్టారెంట్‌లో సర్వ్ చేస్తారు కదా! సేమ్ అదే విధంగా నాకు ఈరోజు సర్వ్ చేసి పెట్టారు. కానీ టైం ఎంత అయిందో తెలిసిందా? 11:30 భోంచేసే టైంలో టిఫిన్ చేయమని చెప్పేసి పెట్టారు. కానీ చాలా ప్రేమతో చేసిన వలన ఆస్వాదిస్తూ తిన్నాను. చాలా చాలా బా కుదిరినియి. ఇడియప్పం అయితేని, చికెన్ కర్రీ మాత్రం నేనే చేసుకున్నాను కదా! ఇంక సూపర్. ఎలా అయితేనో ఈరోజు ఇడియప్పం తిన్నాను. నిజంగా ఇదే కొలతలతో చేసుకోండి. చాలా చాలా బావుంది. థాంక్ యూ ఫర్ వాచింగ్.